ఒకప్పుడు ఒక పొడవాటి చెట్లతో నిండిన అందమైన అడవిలో చాలా జంతువులు స్నేహంగా నివసించేవి. ఏనుగు, జింక, పులి, సింహం, కుందేలు, చీమలు, పక్షులు అందరికీ తమ తమ లక్షణాలు ఉంటాయి. ఏనుగు బలవంతమైనది, జింక వేగవంతమైనది, సింహం ధైర్యవంతమైనది, పులి తెలివైనది, కుందేలు చురుకైనది, చీమలు క్రమశిక్షణ గలవి. పక్షులు స్వేచ్ఛగా ఆకాశంలో విహరిస్తూ వార్తలు పంచేవి. పక్షి, బంధువులారా, పెద్ద తుఫాను వస్తుంది, మనం అన్ని జంతువులం కలిసి ఆ తుఫాను నుంచి బయటపడదాం. ఒక పెద్ద తుఫాను అడవిని తాకింది. చెట్లు బద్దలయ్యాయి. కొన్ని జంతువులు తలదాచుకునే చోటు లేక చెల్లాచెదురయ్యాయి. కొన్ని జంతువులు ప్రమాదంలో చిక్కుకున్నాయి. ఏనుగు పెద్ద గొడుగు వలె తన భారీ ఆకారంతో చిన్న జంతువుల్ని కాపాడింది. జింక ఎటు పరిగెత్తాలో మార్గం చూపించింది. పులి పొదల మధ్యలో దాగి ఇతర జంతువులకు సరైన దారి చూపించింది. సింహం మిగిలిన వాటన్నిటికీ ధైర్యాన్ని కల్పిస్తూ ఈ తుఫాను నుంచి మనం బయటపడతామని శాంతపరిచింది. కుందేలు చిన్న గుంతలలో పిల్లల్ని దాచింది. చీమలు గుడిసెలు నిర్మించుకునేందుకు ఆకులు కాడలు తెచ్చాయి. పక్షులు పైనుంచి పర్యవేక్షిస్తూ సమాచారాన్ని అందించాయి. తుఫాను ముగిసిన తర్వాత అడవి మళ్ళీ ప్రశాంతమయ్యింది. అంతా ఆరోగ్యంగా బయటపడ్డాయి. ఏనుగు ఆనందంగా మనమంతా ఒకటిగా ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కొనగలమని చెప్పింది. చీమ నవ్వుతూ పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఒకరి అవసరం ఒకరికి ఉంటుందని చెప్పింది. ఈ తుఫాను నుంచి బయటపడ్డ తర్వాత అడవిలో ఉన్న జంతువులన్నీ కలిసి పండుగని జరుపుకున్నాయి.